గాంధీ గారు నమస్తే అండి. ఏదైతే ఇండియా టుడే ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. 99% ఈరోజు ప్రజలకు నేను న్యాయం చేశాను, ఇదే ఉత్సాహంతో నేను ప్రజల్లోకి వెళ్తాను, నన్ను గెలిపించి తీరుతారన్నట్టు కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు ఈయన పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు 99 కాదు 9% కూడా నువ్వు చేయలా. ఇది నేను వాస్తవం చెబుతున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మీరు ఎక్కడ చేశారో రండి, ప్రజల్లోకి వెళ్దాం. ప్రజలు చెప్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. నువ్వు మరి ఎందుకు అక్కడికి వెళ్ళి రాత్రి నువ్వు మాటలేంటి అసలు? నిన్ను ఎవరో రాజీనామా చేయమల్లా, నిన్ను ఎవరు దిగిపంపడం వల్ల మేము సాక్షాత్ 1500 రోజుల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం. కానీ నువ్వు ఇంతవరకు ఇటు తిరిగి చూడటం కానీ, నువ్వు కానీ, నీ సామంతులు కానీ, నీ సలహాదారులు కానీ ఎవడైనా ఒకటి వచ్చాడో మా దగ్గరికి? ఎప్పుడైనా సరే రైతుతో పెట్టుకుంటే ఇంతే ఉండదు. నేను ఫస్ట్లోనే చెప్పాను నీకు, రైతు ఉసురు మామూలుగా ఉండదు, సామాన్యంగా ఉండదు. రైతు ఎప్పుడైనా సరే ఒకడికి అన్నం పెట్టేవాడే కానీ ఒక నోటికాడ కూడి తీసేవాడు కాదు రైతు. అట్లాంటి రైతు నువ్వు రైతు మహిళల్ని, రైతు కూలీల్ని నీ ఇష్టానుసారం 1500 రోజు నుంచి నువ్వు ఆటాడుకున్నావు. నువ్వు ఇక్కడే మళ్ళీ మేము ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయో అక్కడే నువ్వు పరిపాలన కొనసాగించావు. పోనీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? వైజాగో ఇటు కర్నూలు వెళ్ళి పరిపాలించలా. నువ్వు ఇక్కడికే పోలీసులు అడ్డం పెట్టుకొని మా మహిళల్ని కించపరుస్తూ, చీరలు లాగుతూ, పక్కల్లో దండెత్తా, పోలీసులతో కేసులు పెట్టించి సాక్షాత్ రెండే జైల్లో 22 రోజుల నుంచి ఒకసారి గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి, రైతు అంటే సామాన్యమైన ఉసురు కాదు. అటు 3 ఇటు 7 14 తరాలు తగిలిద్ది. నువ్వు ఒకవేళ అనుకున్నాయో నువ్వు ఇవాళకైనా తెలుసుకొని రైతుకు పూజ చేయడం నేర్చుకో. అంతేగాని నీ ఇష్టానుసారం మాట్లాడి ఎవడు దిగిపోమనమన్నా నిన్ను ఎవడు ప్రజలే దింపుతారు నిన్ను. ఎవరైతే ఎక్కించారో వాళ్ళే దింపుతారు నిన్ను. నేను ఒక్కడైతే గెలవు, నేను ఒక్కడే అయిపోతే ఓడిపోవు. గుర్తుపెట్టుకో. నువ్వు అందరిలో మీ ప్రజాప్రతినిధులు ప్రజల్లో మమేకమై ఉండాలి. 4 సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తున్నా? ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చావా? ప్రజల బాధలు విన్నావా? ప్రజలు చెప్పేది ఏదైనా ఒక్కసారి నువ్వు శిరసావించావా? నీ ఇష్టానుసారం ఒంటెద్దురు పోగడలు పోయి మీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాడు మాట్లాడే మాట, వాడు మాట్లాడే భాష ఎవరు కూడా మాట్లాడతాడు వాడు? ఈ రాష్ట్రం వాడు జాగీరా, లేకపోతే వాడు అయ్యగారు సొమ్మ? ఇదేమన్నా వాడు ఏం మాట్లాడతాడు టీవీ ముంగలకు వచ్చి? వాడికి ఏం సంబంధం? వాడు ఎందుకు వస్తున్నాడు? వాడు ప్రజాప్రతినిధా? వాడికి ఏం అవసరం? అరే ఇటు చూస్తే మా జిల్లాలో అంబటి రాంబాబు గారు వాడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాడు కడుపుకు అన్నం తింటాడా, గడ్డి తింటాడేమన్నా? వాడు ఎదవా అట్లాంటి వాడిని తీసుకొచ్చి మా రాజశేఖర రెడ్డి గారు వాడికి ఫస్ట్లో ఇచ్చాడు 2004లో. అప్పుడు అయ్యాడు వాడు ఎమ్మెల్యే. దత్తమ్మ మళ్ళీ ఇప్పుడు అయ్యాడు ఎమ్మెల్యే. నువ్వు పదికి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. నువ్వు రైతులు పట్టుకొని మీ ఇష్టానుసారం మాట్లాడతారా మీరు? రైతు అంటే ఏమనుకున్నా? మరి ఈ 1500 రోజులు మీ ఎంత ఇవాళ కౌళ్ళే లేదురా మీరు? పరమ దరిద్రులారా, దత్తమ్మలారా, సాలిసార్లు ఎదవల్లారా. జీవోలు ఉన్న జీవోలు అమలు చేయండి రా. దొంగ జీవోలు, చీకటి జీవోలు తీసుకొచ్చి మీ ఇష్టానుసారం సంతకాలు పెడితే సరిపోయింది అనుకున్నారా? ఎదవల్లారా. ఇవాళకి రైతు కౌళ్ళు వేయలే మీరు. 29 గ్రామాలకే మీరు సమాధానం చెప్పలేని ఎదవలో మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? మీకు చేస్తావా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం? ఈ రాష్ట్రాన్ని పరిపాలించే కాసుకో. నీకు డిపాజిట్లు కూడా రావు. గుర్తుపెట్టుకో. నీ నోటికుండా నువ్వే చెప్పావు, మేమేం అంటలా. నువ్వే అన్నావు నేను ఓడిపోతాను, ఇంటికి పోతాను నువ్వే అన్నావు. మేమేం అల్లా. అట్లాంటిది నీకు డిపాజిట్లు రావు. ఒకటే గుర్తుపెట్టుకో. అమరావతి మీదకి అమరావతి కాదు, ప్రజావేదికకి ఎప్పుడైతే నువ్వు కూలగొట్టావో ఆనాడే నీకు శరమగీత మాడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఉన్న రైతులు కాబట్టి ఇక్కడ ఎవరు గోండాయిజం వాళ్ళు లేరు, రౌడీలు లేరు, తిరుగుబాటుదారులు లేరు. ఇక్కడ రైతులు కాబట్టి ఆ రోజే నువ్వు వెళ్ళిపోయావు. తర్వాత నువ్వు అమరావతి జోలికి వచ్చావు. సర్వనాశనం అయిపోయింది మీ పార్టీ. చాప చుట్టుకోవాలి మీరు. మీ పార్టీ ఉండదు ఇక. గుర్తుపెట్టుకో. నువ్వు నేను ఫస్ట్ నుంచి అవుతానే ఉన్నా. నీ పోకడల్లో నువ్వు ఒంటెద్దు పోకడల బాత నీ ఇష్టానుసారం చేసావు. జై అమరావతి, జై అమరావతి. ముఖ్యంగా కాంగ్రెస్ విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారిని అలాగే తీసుకొచ్చారు, ఇప్పుడు నా మీదకి షర్మిలాని తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ ఇలా కుటుంబాలను చీల్చి రాజకీయం చేస్తుందని కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాదికి ఎలా చూస్తారు? వాడేవాడు కాంగ్రెస్ అంటానికి? వాడికి ఏం సంబంధం? ఆ పచ్చిరామన్న ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఎంపీ సీట్ గెలిచి వచ్చాడు. పరమ దరిద్రుడు. ఆ పార్టీని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది లేకుండా మొన్న గెలవమని ఎదవరే కాంగ్రెస్ పేరు పెట్టుకునే గెలిచాడు. మా పార్టీని అంటాను. మా పార్టీ 2 తలుపులు తీసి ఉంటారా బాబు? నీలాగా పచ్చిలాడుకోవటం, కాళ్ళ దండాలు పెడతాం మా పార్టీకి ఉండదు. మా పార్టీ ఆ తలుపులు ఆ వాగిడికొండ వస్తారు. ఇష్టలాది ఈ వాగిడికొండ పోతారా? పరమ దరిద్రులారా. మాది మహాసముద్రం. సముద్రం ఎండితేనే
కాంగ్రెస్ చచ్చిపోద్ది, గుర్తుపెట్టుకోండి. సముద్రం ఎండటం ఉండదు, కాంగ్రెస్ చచ్చిపోవడం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మా కాంగ్రెస్ అంటే మాత్రం పద్ధతిగా ఉండదు. నీ పని నువ్వు చేసుకో. సోనియా గాంధీ గారిని మా కాంగ్రెస్ అంటే మీ వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, సోనియా పేరు ఎత్తుతారు. మీరు ఒట్టి దద్దమ్మలో మా సోనియా పేరు ఎత్తడానికి మీరు సరిపోరు. గుర్తుపెట్టుకోండి, ఒకటే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. అమరావతి నిలబడింది. మీరు ఎవరు ఇప్పుడు మీరు అన్నారు మా ఎంటిక బేగలేరు, మా జగనన్న ఎంటిక బేగలేరని రోజా కూడా మాట్లాడింది. ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్ర భూములు ఇచ్చిన రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళ ఎంట్రుగా కూడా బేగలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి రాజధాని ఇంచకు కూడా కదలదు. జై అమరావతి, జై అమరావతి.